శ్రమలు వచ్చినప్పుడేగా, శోధనలు వచ్చినప్పుడేగా మనలో ఉన్న విశ్వాసం బయటకు వచ్చేది. శ్రమలు అంటారే, కాదంటారే. ఇప్పుడు మట్టి పాత్ర ఉందండి, ఒక కుండ. ఆ కుండ కింద పడి పగిలిపోయింది అనుకోండి. పగిలిన కుండని మరలా ఎవరైనా తీసి అతికించి దాన్ని అమ్మితే మీరు ఎవరైనా కొంటారా? దాని విలువ పెరుగుతుందా, తగ్గుతుందా? కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా పగిలిన కుండలమే మనం. ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోటుతో, అతుకుతో, బతుకుతో కింద పడి పగిలిపోయిన పరిస్థితిలో ఉంటాం. అలాంటి టైంలో ఆ పగిలిన కుండని బయటకు తీసి ఆ పగుళ్ళు మధ్యలో, ఆ క్రాక్స్ మధ్యలో బంగారంతో అతుకు వేశారు అనుకోండి. మట్టి కుండ పగిలిపోయింది, ఆ మట్టి కుండ మొక్కలను తీసి ఆ మొక్కలను అతికించడానికి మధ్యలో బంగారంతో అతుకు వేసి ఆ మొక్కలన్నింటిని అతికించారనుకోండి. ఇప్పుడు దాని విలువ పెరుగుతుందా, తగ్గుతుందా? ఆ కొండ విలువ. మట్టి పాత్ర లాంటి మన జీవితాలు పగిలిపోయినా, పాడైపోయినా, ఎందుకు పనికిరావు, ఎవరికి ఉపయోగపడవు అనిపించేటువంటి మన జీవితాలను, పగిలిపోయిన మన హృదయాలను యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప అనేటువంటి ఆ బంగారంతో అతుకు వేస్తాయి. అప్పుడు మన విలువ ఏమవుతుంది? అసలు ఊహించిన విధంగా మన విలువ పెరుగుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటుంది.